అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా సొంత గనులు ఏర్పాటు చేయాలి, సెయిల్లో విలీనం చేయాలని చెప్పి రేపు 8వ తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి ఈ ఐఎన్టీసీ కానీ స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ తెలియజేస్తున్నారు. మనతో పాటు ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? విశాఖ ఉక్కు కర్మాగారం పోరాటాలు సాధించింది. 32 మంది బలిదానాలు తీసుకున్నారు. 22,000 ఎకరాలు రైతులు ఇచ్చారనమాట. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్లకు పెట్టుబడి పెట్టి 4 లక్షల కోట్ల ఆస్తిని ఆదాయానికి అమ్ముతున్నారు. దీనికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పోరాడుతున్నాం. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్లో విలీనం చేస్తాం, నిర్వాసితుల సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా బీజేపీ, అలాగే జనసేన, తెలుగుదేశం అందరూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము సెయిల్లో విలీనం చేస్తామన్న తీర్మానాన్ని రేపు ప్రధానమంత్రి ద్వారా ప్రకటించాలి. మైన్స్ కేటాయించవలసిందే, క్యాపిటల్ రీసెర్చింగ్ చేయవలసిందే, నిర్వాసులందరికీ కూడా ఉపాధి ఇవ్వాలని చెప్పేసి రేపు డిమాండ్ని మేము అంగీకరించకపోతే మటుకు రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమం రేపు ప్రధానమంత్రి గారిని అడ్డుకోవాలని పరిస్థితి కూడా వస్తుంది. ఈ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి 4 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి లేదు, ఎవరికి కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రొడక్షన్స్ కూడా పూర్తి స్థాయిలో పనిచేసే పరిస్థితి లేదు. అనకాపల్లి స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇంకా శంకుస్థాపన చేయని దానికి వాళ్ళు మైన్స్ కేటాయించాలని పార్లమెంట్లో ప్రధానమంత్రిని కోరడం జరిగింది. ఇక్కడ కూటమి నాయకులు 30 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ సంబంధించి మైన్స్ లేదని చెప్పేసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న అన్ని కార్మిక సంఘాల్లో పోరాడుతున్నా దానికి సంబంధించి ప్రకటన చేయని కూటమి ప్రభుత్వం ఇంకా శంకుస్థాపన కాని దానికి మరి మైన్స్ కేటాయించడంలో అంతరాయం ఏమిటో తెలుసుకోవాలి. 64 గ్రామాలకు చెందినటువంటి 26,000 ఎకరాల భూ త్యాగం చేసినటువంటి నిర్వాసితులకు న్యాయం జరిగే పరిస్థితి ఇంకా ఇక్కడ లేదు. 30 సంవత్సరాల కార్మిక సంఘాలుగా నాయకత్వం చేస్తున్న వాళ్ళు కానీ, నిర్వాసితులు కానీ, స్థానిక ప్రజలు కానీ, ఈ రాజకీయ పార్టీలు కూడా ఎలక్షన్ అప్పుడు వచ్చి మీకెందుకు ఈ స్టీల్ ప్లాంట్ మేము సంరక్షిస్తాం అంటున్నారు తప్ప తర్వాత ఎవరో పట్టించుకునే పాపాన పోలేదు. ఇవాళ విశాఖ సగటు స్టీల్ ప్లాంట్ కార్మికుడు ఇవాళ 50,000 రూపాయలు ట్యాక్స్లు కట్టడం జరిగింది. కేవలం 5,000 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్లిన ఘనత విశాఖ ఉక్కు కార్మికుడిది. కాబట్టి త్వరలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రభుత్వ రంగంలో ప్రకటన చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. సార్ చెప్పండి, ఏం చెప్తారు? నరేంద్ర మోదీ పర్యటన భాగంగా ఏం చెప్తారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేస్తున్న స్పష్టంగా ప్రకటించాలి. ఎందుకు అడుగుతున్నామంటే ఈరోజు బ్యాంకులు విలీనం చేశారు, పోర్టులు విలీనం చేశారు, BHEL విలీనం చేశారు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు విలీనం చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి. గత 30 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు లేకపోవడం వల్ల తీవ్రమైన నష్టం ఏర్పడుతూ ఉంది. కాబట్టి తక్షణమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయిస్తున్నట్టు ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, ఏం చెప్తారు? నరేంద్ర మోదీ పర్యటన భాగంగా స్టీల్ ప్లాంట్ కోసం ఏం చెప్తారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగిస్తూ సెయిల్లో విలీనం చేస్తున్నామని చెప్పి ప్రధాని 3వసారి నగరానికి వస్తున్న సందర్భంగా ప్రకటన చేయాలి. ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర గారు ఒత్తిడి తీసుకురావాలి. తీసుకురాకపోతే 4 సంవత్సరాలుగా అనేక ఆంక్షలు విధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల బారిన నెట్టి మూసేయాలని చెప్పి ఆదానికో అంబానికో కట్టబెట్టాలి, ముట్ట చెప్పాలని చేస్తున్న ప్రయత్నాల్ని తిప్పికొడతాం. ఇప్పటికే 1400 రోజులుగా చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేసి రేపు సంక్రాంతి వేళ భోగి మంటల్లో ఈ ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతున్నారో కూటమి నాయకుల దిష్టి బొమ్మలను దగ్ధం చేయడానికి ఉత్తరాంధ్ర జనం సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర జీవనాడి, ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడకపోతే భోగి మంటల్లో వీళ్ళ ప్రతిమలు కాలిపోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఈరోజు మా మెయిన్ ఎజెండా ఏంటంటే గత 4 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మా పోరాటానికి, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 8వ తారీఖుని మన విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ఈరోజు ఎందుకంటే మా మెయిన్ ఎజెండా, ఎందుకంటే 4 సంవత్సరాలు చేస్తున్నా, దాదాపు 4 సంవత్సరాలు చేస్తున్నా, ఎందుకంటే 32 మంది ప్రాణ త్యాగం, నిర్వాసితుల త్యాగం ఊరికే పోను. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు విశాఖపట్నం వేదికగా వస్తున్నారు కాబట్టి ఈ ప్లాంట్ని దాదాపు సెయిల్లో కలపడానికి ప్రకటన చేయాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా సపోర్ట్ చేసి, ఎందుకంటే ఈరోజు కేంద్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రకటన చేయించాలని మా పోరాట కమిటీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఉక్కు నిర్వాసులు, ఉక్కు
విశాఖ ఉక్కు ఆంధ్రులకు నినాదంతో 32 ప్రాణాలు త్యాగం చేసి మా నిర్వాసితులు అంతా భూమిని త్యాగం చేస్తే 1100 ఎకరాలకి 1100 రూపాయల ఎకరానికి ఇచ్చాం. దారుణంగా ఈరోజు మోడీ గవర్నమెంట్ ఆ రోజు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో మాకు ఉద్యోగాలు ఇస్తానని హామీ పలికి ఇస్తేనే మేము ఆ భూములు త్యాగం చేసాం. ఈరోజు మోడీ వచ్చి ప్రైవేట్ పరం చేస్తాం, అదానికి ఇస్తాం, అంబానికి ఇస్తాం అంటే మేము ఎట్టి పరిస్థితులు ఊరుకోము. ఈరోజు పోరాట కమిటీ ధరంగా కొరణపాలెం నుంచి కలెక్టరేట్కి వచ్చాము. ఎందుకంటే ప్రధాని మోడీ 8వ తారీఖున ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి అతను ఎట్టి పరిస్థితుల్లో శైలిలో విలీనం చేస్తానని అతను ప్రకటించాలి. లేకపోతే మా భూములు మాకు వెనక్కి ఇచ్చి మేమే వ్యవసాయం చేసుకుంటాం, మా భూములు మాకు వెనక్కి ఇవ్వాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాం. అయితే ప్రధానంగా నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా స్టీల్ ప్లాంట్కి స్పష్టమైన హామీ ఇవ్వాలి. మేమంతా భూములు ఇచ్చి స్టీల్ ప్లాంట్ కృషి చేసాం, అలాంటిది మా అందరికీ అన్యాయం చేస్తున్నారని చెప్పి వీళ్ళు ప్రధానంగా వాపోతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనే నరేంద్ర మోదీ గారు వచ్చిందా స్టీల్ ప్లాంట్కి అనుకూలంగా ప్రకటన చేయాలని చెప్పి వీళ్ళంతా ఆశిస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV విశాఖ కలెక్టర్ ఆఫీస్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.